హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ మా పిల్లలు డాడీ ఇల్లు కొను, డాడీ ఇల్లు కొను అని అడుగుతున్నారు. హైదరాబాద్‌లో ఇల్లు కొనటం అంటే అది మామూలు విషయం కాదు. మనకి ఏది అందుబాటులో లేదు. ఏది పట్టుకున్న కోట్లలో ఉంది. చివరికి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ కిడ్స్ ప్లే హౌస్ కొన్నానండి. దీని కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ ₹500 పడింది. అండ్ దీనికి కొన్ని పైప్స్ ఇచ్చారు. ప్లాస్టిక్ పైప్స్ అండ్ కనెక్టర్స్ కొన్ని ఇచ్చారు. దీంతో మనం ఇన్‌స్టాల్ చేయాలి. అండ్ ఈ వీడియోలో కంప్లీట్ మనం అన్బాక్సింగ్ అండ్ ఇన్‌స్టాలేషన్ చూసేద్దాం. మా పిల్లలకి ఇది కిడ్స్ హౌస్ అని తెలీదు. ఇది కనుక కిడ్స్ హౌస్ అని తెలిస్తే మమ్మల్ని నుంచోనివ్వరు, కూర్చోనివ్వరు అది పెట్టేదాకా. అందుకని మేము వాళ్ళకి చెప్పలేదండి. మొత్తం ఓపెన్ చేశాక మధ్యలో చెప్పాము. అప్పుడు ఇల్లు ఇల్లు అని చెప్పి తెగ సంబరపడిపోయారు. ఈ కిడ్స్ హౌస్ ప్యాకింగ్ అయితే చాలా నీట్‌గా పర్ఫెక్ట్‌గా చేశాడండి. ఈ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మనకి 5 బిగ్ పైప్స్, 14 స్మాల్ పైప్స్ అండ్ 5 జాయింట్స్ అండ్ పైన ఒక టెంట్ లాగా లో క్వాలిటీ ఒక క్లాత్, దీని ప్రింటెడ్ క్లాత్ లాగా ఇచ్చాడండి. ఇదైతే చాలా నీట్‌గానే ఉంది. అండ్ ఈ క్లాత్ ఓపెన్ చేయగానే చాలా స్మెల్ వచ్చింది. అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. పిల్లలకి ఏమన్నా అవుతుందేమో అని చెప్పి. మిగతాదంతా బాగానే ఉంది. ఒక చిన్న మాన్యువల్ ప్రొవైడ్ చేశాడు. దాంట్లో ఎలా జాయిన్ చేయాలి ఏంటి అని చెప్పి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. కష్టపడి అమ్మ కొడుకులు కలిసి మొత్తానికి దాంట్లో ఉన్నాయన్నీ అన్బాక్సింగ్ అయితే చేశారు. మాన్యువల్ ఉన్నా కానీ కొంచెం కన్ఫ్యూజన్‌గా ఉంది. ఈ బిగ్ పైప్స్, స్మాల్ పైప్స్, ఈ కనెక్టర్స్ ఇయన్నీ కలిపి మొత్తం ఇన్‌స్టాలేషన్ చేయడానికి నాకు 15 మినిట్స్ అయితే టైం పట్టింది. దీన్ని ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చిందండి. ఇలాంటివి ఒక 2 కొని ఇద్దరి మధ్య ఒక కాంపిటీషన్ లాగా పెట్టొచ్చు. ఎవరు ఫస్ట్ ఇన్‌స్టాలేషన్ పర్ఫెక్ట్‌గా చేస్తారో అని చెప్పి. ఇలా కూడా ఒకటి ప్లాన్ చేయొచ్చు. చాలా బావుంటుంది. మొత్తానికి ఈ మాన్యువల్ చూసి ఆ పైప్స్, ఈ పైప్స్ కనెక్ట్ చేసి, ఆ కనెక్టర్స్‌తో అటు ఇటు కనెక్ట్ చేసి బాగా కుస్తీ పడి ఫైనల్‌గా స్ట్రక్చర్ అయితే ప్రిపేర్ చేశానండి. అండ్ ఇదైతే చాలా లూజ్‌గా కూడా ఉంది స్ట్రక్చరు. ఊరికే ఇలా లాగంగానే పైపులు ఊడిపోతుంది. అండ్ మా పిల్లలతో ఇది అసలు ఆగను కూడా ఆగదు. మీరు వీడియోలో చూడొచ్చు. ఫైనల్‌గా స్ట్రక్చర్ అయితే రెడీ అయిపోయింది. కానీ ఇది మా వాళ్ళ తాకిడికి ఆగను కూడా ఆగదు. నాకేం చేయాలో తెలియదు. అప్పుడే ఒక ఐడియా వచ్చింది. ఒక ప్లాస్టర్ తీసుకున్నాను. ఈ ప్లాస్టర్ తీసుకొని ఈ పైప్స్ ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉన్నాయో ఆ జాయింట్స్‌కి మొత్తం ప్లాస్టర్ చుట్టేసాను కొంచెం గట్టిగా. అప్పుడు ఈ స్ట్రక్చర్ కూడా చాలా గట్టిగా ఉంది. మొత్తానికి ప్లాస్టర్ వేసి అన్ని జాయింట్స్‌ని కవర్ చేసేసాను. దీంతో ఈ స్ట్రక్చర్ చాలా గట్టిగా ఉంది. పైప్ టు పైప్ కూడా చాలా టైట్‌గా ఉంది. లాగితే కూడా రావట్లేదు. అప్పుడు కొంచెం గట్టిగా అనిపించింది. కొంచెం నమ్మకం వచ్చింది. మా వాళ్ళు దీన్ని కొద్ది రోజులు ఆపుతారని చెప్పి. మా వాళ్ళు ఇప్పుడు స్టేజ్ 0లోనే ఉన్నారు. ఇంకా ఇది ఫిక్స్ చేయలేదు. అప్పుడే హడావుడి చేస్తున్నారు. ఇంకా మీరు ముందు ముందు చూడాలి. వీళ్ళు ఇల్లుని ఇల్లులాగా ఆడరు అసల. ఒక్కొక్క రేంజ్‌లో ఆడతారు. నెక్స్ట్ లెవెలే అది. మీరు వీడియోలో గమనిస్తారు అది. ఇప్పుడు దీంట్లో ఉన్న ప్రింటెడ్ క్లాత్ ఒకటి ఉంటుంది కదా! ఆ ప్రింటెడ్ క్లాత్ ఈ హౌస్ షేప్‌లో ఉంటుంది. ఆ ప్రింటెడ్ క్లాత్ తీసుకొని ఈ స్ట్రక్చర్‌కి ఒక టీ షర్ట్ ఏసినట్టు ఏసేయటమే అంతే. అది చాలా టైట్‌గా ఉంటుంది. కిందంతా ఎలాస్టిక్ ఉంటుంది. ఆ ఎలాస్టిక్‌తో ఈ స్ట్రక్చర్‌కి ఇది గ్రిప్‌తో ఆగుతుంది. ఇది ఏయటం చాలా ఈజీయే. మీరు వీడియోలో చూడొచ్చు. ఫైనల్లీ ఇల్లు అయితే రెడీ అయిపోయిందండి. ఇదేదో రెడీమేడ్ ఇల్లు. చాలా ఈజీగా అయిపోయింది. ఇదేదో న్యూ టెక్నాలజీ లాగా ఎక్కడికక్కడ పార్ట్స్ తెచ్చి బిగిస్తాం కదా! ఇది కూడా అలానే ఉంది. కిడ్స్ హౌస్ కూడా చాలా నీట్‌గా ఉంది. అండ్ ఇంకా మా వాళ్ళు విజృంభించడం మొదలుపెట్టారు ఇంకా. దీంతో ఆడటం, దీంట్లో దిండులు తెచ్చి వాళ్ళు పడుకోవటం, వాళ్ళ బొమ్మలన్నీ దీంట్లోకి తీసుకెళ్ళటం ఒక ఊపు ఊపేశారు. ఇది స్టేజ్ 1 మాత్రమే. ఇంకా స్టేజ్ 2 మీరు చూడాలి. ఈ క్లాత్ ఉంది కదండీ! ఇది వచ్చేసి ప్రింటెడ్ క్లాత్. అండ్ ఆ బాక్స్‌లో నుంచి అది ఓపెన్ చేయంగాల్నే మొత్తం ఒక పెయింట్ స్మెల్ లాగా వచ్చేసింది. లో క్వాలిటీ పెయింట్ లాగా స్మెల్ కూడా చాలా ఇన్‌కన్వీనియంట్‌గా ఉంది. పిల్లలకి కొంచెం ఇది ఒక 2 డేస్ దాకా కొంచెం దూరంగా ఉంచండి. ఒక 1 ఆర్ 2 డేస్ అవ్వంగాల్నే ఆ స్మెల్ పోయింది ఆటోమేటిక్‌గా.
కొంచెం స్టార్టింగ్లో మట్టుకి అంత త్వరగా ఆడనివ్వమాకండి. ఇదైతే నా సజెషను. మా వాళ్ళని ఆపడం ట్రై చేశాను, అది నా వల్ల కాలేదు. వన్స్ వచ్చిందంటే ఇంక దాని మీద పడిపోతారు అంతే. ఇది స్టేజ్ 2 అన్నమాట. చూడండి మా వాడు అది ఇల్లు లాగానే వాడట్లేదు. అది కోడిపెట్ట గంప కింద నుంచి పరిగెడతా ఉండిద్ది కదా, గంప వేసుకొని పెద్ద పెద్ద కోడి పిల్లలు అలా ఇల్లుని వేసుకొని ఇంటి చుట్టూ ఇంట్లో అటు ఇటు దాన్ని వేసుకొని పరిగెడుతున్నాడు. ఫైనల్లీ ఇల్లు ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. మా వాళ్ళు ఆడటం కూడా మొదలు పెట్టేశారు. దీన్ని ఒక రేంజ్లో ఊపేస్తున్నారు. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.